మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్' గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్ను భారీగా థియేటర్లకు రప్పించింది. మెగాస్టార్ మాస్ ఇమేజ్కు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ కావడంతో సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో ముందుకు సాగుతుంది. విడుదలై ఇప్పటికే 4 వారాలు అయినా వసూళ్లలో ఎలాంటి బ్రేక్ లేకుండా స్టడీగా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో 26వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసుకుందాం. మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ రన్ను కొనసాగిస్తుంది. ప్రీమియర్స్తోనే 9.35 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా తొలి రోజే 32.25 కోట్లతో భారీ ఓపెనింగ్ను నమోదు చేసింది. ఆ తర్వాత రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు, నాలుగో రోజు 22 కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్లోనే అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ను సూపర్ స్ట్రాంగ్గా ముగించింది. పండుగ సీజన్ కావడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడం ఈ స్థాయిలో వసూళ్లకు ప్రధాన కారణంగా మారింది. రెండో వారం ప్రారంభమైన తర్వాత సహజంగానే కలెక్షన్లు కొంత తగ్గినా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకొని 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు, 15వ రోజు 5 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.3 కోట్లు, 18వ రోజు 1.09 కోట్లు, 19వ రోజు 1.10 కోట్లు, 20వ రోజు 1.6 కోట్లు వసూలు చేసింది. వీకెండ్తో మళ్ళీ కొంత బూస్ట్ వచ్చి 21వ రోజు 2.84 కోట్లు రాగా, 22వ రోజు సుమారు 1 కోటి రూపాయలు, 23వ రోజు మరో 1 కోటి రూపాయలు, 24వ రోజు దాదాపు 80 లక్షలు వచ్చినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం కేవలం 24 రోజుల్లోనే ఇండియాలో సినిమా సుమారు 209.65 కోట్ల నెట్, 247.55 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మనశంకర వరప్రసాద్ గారు మంచి రన్నును కొనసాగిస్తుంది. అక్కడ దాదాపు 48 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియా గ్రాస్తో కలిపి ఇప్పటి వరకు మనశంకర ప్రసాద్ మూవీ వరల్డ్ వైడ్గా సుమారు 290.25 కోట్ల గ్రాస్కు చేరినట్లు సమాచారం. ఇక 25వ రోజు వర్కింగ్ డే కావడంతో ఆక్యుపెన్సీ కొంత తగ్గింది. సుమారు 12% మాత్రమే థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుండగా వరల్డ్ వైడ్గా సుమారు 1 కోటి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మనశంకర ప్రసాద్ గారి మూవీ కేవలం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల గ్రాస్ సాధించి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. కేవలం తెలుగు భాషలోనే విడుదలై ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తొలి సినిమా మనశంకర వరప్రసాద్ గారు నిలవడం విశేషం. మూవీ మేకర్స్ ప్రకారం ఈ సినిమా మొదటి వారంలోనే ఏకంగా 292 కోట్లు గ్రాస్ వసూలు చేసి మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. కేవలం తొలి వారం రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్ సాధించిన తొలి ప్రాంతీయ సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగు వర్షన్లో మాత్రమే విడుదలై భారీ వసూలు సాధించిన సినిమాల జాబితాలో మనశంకర వరప్రసాద్ గారు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది, గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహర్షి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు వర్షన్లోనే విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టినవే కావడం గమనార్హం. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. దాదాపు $5 మిలియన్ వసూలు చేసి చిరంజీవి కెరీర్లోనే ఈ మార్కు చేరిన తొలి చిత్రంగా మనశంకర ప్రసాద్ గారు రికార్డు నెలకొల్పింది. ఇది మెగాస్టార్కు విదేశీ మార్కెట్లో ఉన్న క్రేజ్ను మరోసారి నిరూపించింది. ఇంకో విశేషం ఏమిటంటే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమాకు ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా థియేట్రికల్ కలెక్షన్స్తో పాటు డిజిటల్ టికెటింగ్లోనూ ఈ సినిమా కొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది. ఇలా వరుస రికార్డులతో చిరంజీవి కెరీర్లో ఈ మూవీ మరో మైలురాయిగా నిలిచింది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.